చెప్పను బ్రదర్. సో చెప్పాను అనమాట. నేను తీసే క్లిప్స్ తోటి ఏడికి వెళ్తున్నా అనేది మీరు గెస్ చేస్తే నేను మీకు గివ్ అవే ప్లాన్ చేస్తా. లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. సో ఏమంటాను, Water coating, time is up, bad light, weather, you stupid. You really can't play, you know. వెళ్ళేసి అక్కడ ఒక అరగంట కూర్చుంటే మనకి ఫ్లైట్ టైం అవుతుంది. ఆఫ్టర్ దట్ వెళ్ళొచ్చు. హలో. సో గైస్ ఇవాళ ఏంటంటే మనం ఒక విచిత్ర ప్రయాణం చేస్తున్నా. అండ్ మొత్తానికైతే రైట్ నైతే నేను రాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన. అండ్ ఇవాళ ఏడికి వెళ్తున్నా అనే విషయం చెప్పను బ్రదర్. సో చెప్పాను అనమాట. నేను తీసే క్లిప్స్ తోటి ఏడికి వెళ్తున్నా అనేది మీరు గెస్ చేస్తే నేను మీకు గివ్ అవే ప్లాన్ చేస్తా. లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ ఇక ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. దిస్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్, అంటే ఎగ్జిట్ అనుకోండి. నేను ఎంట్రీ నుంచి ఇట్లా వస్తున్నాను. నేను యాక్చువల్లీ ఎగ్జిట్, నేను ఇట్లా బై వాక్ వచ్చిన కాబట్టి ఈ విధంగా వస్తున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అందరికి ఎందుకు వస్తుంటే నేను పైకి వెళ్తున్నా. సో మినిమం ఉంటాను అన్నమాట మనం ఏం చేసినా. అండ్ ఇప్పుడే మనం బై వాక్ అలా వెళ్తున్నాం. ఒక 3 months అవుతుంది ఎయిర్పోర్ట్ దాకా. అండ్ మళ్ళీ ఇవాళ చూద్దాం ఇక రెడీకి వెళ్తున్నాం ప్రయాణం. మళ్ళీ చెప్తున్నా, చెప్పను బ్రదర్. ఏంటంటే ఇది వచ్చేసి బోర్డింగ్ పాస్కి వెళ్ళడానికి ఇలాగే వెళ్ళాలి. ఇలాగే వెళ్ళేసి అలాగ డిస్పాచ్ అయిపోయి ఇంకా చాలా కథలు ఉంటాయి. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. అండ్ దిస్ చెకింగ్ ఏరియా, ఎంట్రీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఏ ఎంట్రీకి వెళ్ళి మనం వెళ్ళాలనేది డిసైడ్ కాదు, మన టికెట్లో ఉంటాయి అనమాట. ఆ ఎంట్రీకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడే చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం వచ్చేసి ఏమంటారు, ఇక్కడ ఫస్ట్ చెకింగ్ అయిపోయింది, లోపల ఇంకో చెకింగ్ ఉంటుందట. సో దిస్ ఈస్ వ్యూ లోపల. అది లాస్ట్ టైం కవర్ చేయలేదు చెకింగ్ ఏరియా చేస్తారు ఇంకా అనేది. సో వచ్చేసి ఏరియా ఇదనమాట. ఈ ఏరియాలో బోర్డింగ్ చెకింగ్ అంటే లగేజ్ అంతా చెకింగ్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా మన లగేజ్ వచ్చింది ఇప్పుడే. మొత్తానికైతే మనం చెకింగ్ అయిపోయింది, లోపలికి వచ్చేసినాం. మన గేట్ వచ్చేసి చెప్పను బ్రదర్. వెళ్ళాలంతే. ఇలా చెప్పను కాబట్టి మీరే చెప్పాలి. అని చెప్పకుండా అయితే అనుకోవచ్చు మీరు, బట్ నేను చెప్పాలి. సో ఏమంటాను, Water coating, time is up, bad light, weather, you stupid. You really can't play, you know. బట్ నేను ఏంటంటే అసలు పక్కన అడగవచ్చు, బట్ కావాలనే ఇట్లా లిఫ్ట్ ఉంది కానీ ఇట్లా వెళ్తుంది కానీ ఇది ఎక్కిన అందరూ అనుకోవచ్చు చిల్లర పని ఎక్కరాను అనుకోవచ్చు. బట్ నాకు ఇంకా ఫ్లైట్కి టైం ఉన్నది. ఇంకా అందు గురించి నేను ఇట్లా పనులు చేస్తున్నా. ఉండే పిక్చర్ ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పటిదాకా అట్లా ఫ్లైట్ మన వెనక్కి వస్తున్నా. ఎందుకంటే మనం వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువసేపు పడి తిరిగితే టైం ఉంది అనుకో, ఫ్లైట్ పోద్ది, మనం ఇక్కడ ఉండిపోద్దు, అప్పుడు ట్రిప్ బొక్క అయిపోద్ది. అందు గురించి నేను ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళేసి అక్కడ ఒక అరగంట కూర్చుంటే మనకి ఫ్లైట్ టైం అవుతుంది. ఆఫ్టర్ దట్ వెళ్ళొచ్చు. హలో. Thank you for choosing us to fly on Indigo. Thank you. The boarding will be commencing. అది Zone 2, అందుకే సెకండ్ వెళ్తున్నా. అందరు దిగుతుల్లో నేను లాస్ట్ దిగుతాను ఇప్పటిదాకా ఆయన, ఎందుకంటే మీతో మాట్లాడాలి కదా, అందు గురించి. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకో. అందరూ అయిపోయినట్టేనా? ఎస్, అందరు అయిపోయినట్టే. మనం వెళ్దాం.
అప్పటిదాకా తొందరగా నా బ్యాగ్ అనుకుని పక్కన బ్యాగ్ తీసుకున్నాను. వచ్చి బ్రో ఇది నా బ్యాగ్ అని నా బ్యాగ్ లేదు అనుకున్నా. అలా చూస్తే అందులో ఒకటి ల్యాప్టాప్ ఉంది, నాది వచ్చేసి గ్లాస్ బ్యాగ్ కాబట్టి నడుస్తుంది. అసలు ఏదో అయిపోయింది. సో వెళ్తున్నాం. అండ్ ఏ ఎయిర్పోర్ట్ అంటే చెప్పండి ఉన్నదిగా సరదా నువ్వు మళ్ళీ వచ్చినాం ఇట్లాంటిది వాడదామని ఎక్కించాం మళ్ళీ. సో ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు అండ్ అదే తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం హైదరాబాద్లో లాంజ్ యాక్సెస్ ఉంటుంది, బట్ నేను ఎందుకు లే అని తెలియదు. ఇక్కడ మన లాంజ్ యాక్సెస్ అవైలబుల్ ఉందో లేదో ఉంటే మాత్రం మీకు బ్రహ్మాండమైన వీడియో తీస్తారు, లేదు అంటే ఏం చేయలేను అనుకుంటాం. కానీ ఆ లాంచ్లో మనకి ఏమన్నాడు బయటికి వెళ్ళాక ఉంటుంది అన్న లాంచ్ అని చెప్పింది. తీరా బయటికి వెళ్ళాక అది క్రెడిట్ లాంచ్ కాదు డెబిట్ లాంచ్ అట. బిస్కెట్ అయినా ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చి నా హోటల్కి వచ్చి తింటున్నా. ఏం తిన్నావు రాండి, అన్నీ అర్థమైన ఉన్నాయి, అందుకే నాకు కట్ రైస్ కావాలన్నా అడిగిన. సో మనం దీనికి పోవాలి, అది వచ్చాక తినబెట్టాలి. సో ఏంటంటే ఇందాకే రూమ్కి అయితే వచ్చిన మనం చాలా అనుకున్నాం, బట్ అది బిస్కెట్ అయింది, ఇది బిస్కెట్ అయింది. అండ్ రూమ్ కూడా ఎక్కడో అనుకున్నా, బట్ ప్రజెంట్ ఈ రూమ్తో అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అండ్ మీకేమైనా తెలిసిందా అని ఏడికి వచ్చినా అనేది నేను పెద్ద ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఏమన్నా మీకు గెస్ టైప్ ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను రైట్ ఆర్ రాంగ్ రిప్లై ఇస్తా. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అండ్ వీడియో ఒక 8 నిమిషాలు రావాలని అనుకుంటున్నా, కుదిరితే ఏం లేదు అంతే బాయ్. వీడియో ఏంటంటే ఊరికే సరదాకి చేసిన మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. మీరు కూడా సరదాగా తీసుకోండి, ఇందులో ఇన్ఫర్మేటివ్ అంటే ఏమి ఉండదు. పోయినా తీసినమా పెట్టినమా అనేదే కంటెంట్. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా పర్ఫెక్ట్గా వీడియోలో చూసి గెస్ చేసి చెప్తే వాళ్ళకి ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ పంపిస్తాను. దట్ ప్రైస్ ఈస్ మోర్ దెన్ 500 to 600 అబోవ్ 1K ఉండొచ్చు మేబీ బ్యూటీ ప్రోడక్ట్. సో లక్ మీ చేతుల్లోనే ఉంది, మీరు ట్రై చేయండి. మళ్ళా ఓకేనా, బాయ్.